ఓసారి చూస్తారు 2 సార్లు చూస్తారులా మరి గీతగానమా మొన్న ఓ బుజ్జి పానం పోయినా కూడా సర్కారు మొద్దు నిద్ర ఎందుకు వదులుతలేదు కావచ్చు. గీ బడి పిల్లలకు బువ్వ పెట్టే పరిస్థితి లేదా తెలంగాణ సర్కారుకు? పిల్లలను బడికి దోలాలంటే భయమైతాంది పోన్రి. చదువు అట్టెన్కసిరి ముచ్చట గాని ముందుగాల పానాలతో ఉంటే చాలు అని భయపడుకుంటా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకో ఇయాల కూడా గదే కథ. మార్పు పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన 11 నెలలకే గాడి తప్పిందని అడ్మినిస్ట్రేషన్ ఆగమై రాష్ట్రంలో ప్రజలకు దినదినం గోసెక్కువైతుందని బయట జనం మాట్లాడుకుంటున్న మాట. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలనే బుక్కెడు బువ్వకు నోసుకొని పిల్లలున్నారంటే ప్రజాపాలన కాస్త బాధల పాలన అయిపోయిందని గుసగుస. ఈ మక్తల్ మాగనూరు బల్లే విద్యార్థులు దినం ఫుడ్ పాయిజన్ వల్ల దవాఖాన్ల షరీకై ఇబ్బందులు పడతాంటే రేవంత్ రెడ్డికి ఏ మాత్రం సోయత్తలేదు. ఇగో మళ్ళా నిన్న 40 మంది దాకా ఫుడ్ పాయిజన్ అయి దవాఖాన్ల షరీకైన్లు. సీరియస్గా ఉన్న ఇంకొంతమంది పిల్లలను మహబూబ్ నగర్ జిల్లా దవాఖానకు తరలిస్తానట. పిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడుండ్రి. ఇగో వాళ్ళ అమ్మ ఎట్లా ఏడ్చుకుంటా బిడ్డతో ఫోన్ మాట్లాడుతుందో. హలో అమ్మి బాగుండదామా పానము ఓయమా పిల్లలు ఎట్లా ఏడుతాండో చూడుండ్రి. అబ్బా ఎందుకమ్మా గిట్లా పురుగులు అన్నం పెడతాండని బల్లె బువ్వండేటామని అడిగితే 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్ ఏమన్నారు కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము. బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు, బియ్యం పురుగులు. బియ్యం చూస్తే మాత్రం సన్న బియ్యం ఉన్నాయి, మంచి బియ్యంలో కనబడుతున్నాయి. నీళ్ళలో అయితే మాత్రం మొత్తం ముద్ద అయిపోతున్నాయి. ఆ బియ్యం రేషన్ బియ్యాన్ని పట్టించి తెస్తురా లేకపోతే ఫ్యాక్టరీలో పట్టిన బియ్యాన్ని నూకలను పిండి అవుతున్నాయి. ఆ నూకలు ఆ పిండిని తయారు చేసి మళ్ళీ కెమికల్ కలిపి వీటిని మళ్ళీ ఈ ఒక హాస్టల్లో ఈ స్కూళ్ళకి పంపించినట్టు. అగో గదన్నట్టు ముచ్చట. ఎన్నిసార్లు చెప్పినా గవ్వే పురుగుల బియ్యం పంపిస్తాలట. ఎలుకలైతే ఈ బియ్యంలోనే సంసారం చేస్తానైపో. ఇగో ఇటు చూడుండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఏం మాట్లాడుతాండో. ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు. వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికి కూడా వామిటింగ్. జనరల్గా మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఎక్కడ పోతా ఉంటాం, ఒక వామిటింగ్ వచ్చేది మిగతా వాళ్ళు ఆ సెన్సేషన్ ఉంటుంది. అగో ఇన్నరు కదా బయట తినుబండారాలు తినడం వల్ల అయిందట. ఒకళ్ళు వామిటింగ్ చేసుకుంటా అట్లా ఇంకొకరు కావచ్చని సారు దగ్గరుండి చూసినట్టే పిల్లలను ఎంక్వైరీ చేసి అడిగి తెలుసుకున్నట్టే పెద్ద డాక్టర్ లెక్కనే రిపోర్ట్ ఇస్తాడు. మరి గట్లయితే ఆ దుకాణంలో తిన్న అందరికి కావాలి కదా సారు. ఒకళ్ళు వామిటింగ్ చేసుకుంటే ఇంకొకళ్ళకు ఫుడ్ పాయిజన్ అవుతుందా? ఇగో గీ మాటే గీ బుజ్జిని అడిగితే అబద్ధం ఆడినా అతకాలే కదా సారు. ఇక సిట్టం రామ్మోహన్ అన్న పిల్లల దగ్గరికి పోయి పరామర్శించిండు. నిన్ననేవో బుజ్జి కాలం కూడా చేసే. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని కోర్టు మొట్టికాయలేసినా కూడా పాలనలో మాత్రం మార్పత్తలేదు. రేవంత్ రెడ్డి ఏమో గాలి మోటార్లలో ఢిల్లీ చక్కర్లు కొట్టవచ్చే. లగ్జర్ల రైతులతోని తిట్లు, బడి పిల్లల శాపనార్థాలు. రేవంత్ రెడ్డి సొంతూరులో సాయిరెడ్డి ఆత్మహత్య. ఇట్లా ఆయన చుట్టూ సమస్యలున్నా ఆ సమస్యలను తీర్చలేనోడు ఇక రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు? మాటలేమో కోటలు దాటే, చేతలేమో గడప దాటకపాయని గరమైతాండ్రు పబ్లిక్.